ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం నాయికల గురించి తెలుసుకుందాం. మనం మొదటి నుంచి మీకు చెప్తున్నానండి, మనం ప్రతిదీ కూడా అవగాహన పరంగా తెలుసుకుందాం. మీరు ఇంకా డీటెయిల్స్ కంటే మనం బుక్కులు చదువుకొని నేర్చుకోవాల్సిందే. నాయికల్లో మెయిన్గా మనకి స్వీయ, పరకీయ, సామాన్య ఇటువంటి 3 నాయికలు. అంటే మనకి స్వీయ యొక్క లక్షణాలు ఏంటి, పరకీయ యొక్క లక్షణాలు ఏంటి, అలాగే సామాన్య లక్షణాలు గురించి మనం తెలుసుకుందాం. స్వీయ ఉత్తమమైనటువంటి నాయకి, తన భర్తతో చక్కగా అన్యోన్యంగా ఉండి తను చెప్పినట్టు విండి ఉన్నటువంటి నాయకి స్వీయ నాయకి అవుతుంది. మరి స్వీయ నాయకి ఉంది కదండి, అందరూ అలాగే ఏంటంటే పరకీయ నాయకి. పరకీయ నాయకి అంటే వివాహం అయ్యి కూడా మనకి పరపురుషుని యందు అనురాగం ఉన్నా కానీ, లేదు అంతకుముందే కొంచెం ఇల్లీగల్ కాంట్రాక్ట్స్గా ఉన్నా కానీ గోప్యంగా అడ్డుపెట్టేటువంటి నాయకు యొక్క అవస్థ పరకీయ నాయకు యొక్క అవస్థ. మరి స్వీయ, పరకీయ లక్షణాలు మనం చెప్పుకున్నాం. మరి సామాన్య అంటే ఏంటంటే, సామాన్య లక్షణం ఒక అంటే ప్రాసిక్యూట్ అంటే ఒక వేశ్యలాగా అన్నమాట. ఆవిడ రూపాయి కోసం కానీ దేనికోసం కానీ కోరికతో కానీ పరపురుషునితో వెళ్ళేటువంటి నాయకి సామాన్య నాయకి అవుతుంది. ఇటువంటి లక్షణాలకు వెళ్ళినటువంటి నాయకులు ఉత్తమ నాయకి, అలాగే మధ్యమ నాయక, అధమ నాయికగా మనం చెప్పుకోవడం కూడా జరుగుతుంది. అంటే సేమ్ దానికే సైమల్టేనియస్గా ఏంటంటే ఉత్తమ, మధ్యమ, అధమ అనే కూడా ఉంటుందన్నమాట. ఆయన మగని యందు అనురాగము కలిగి తను ద్వేషించినా కూడా తిను ద్వేషించకుండా అన్యోన్యంగా తన కాపురాన్ని సక్రమంగా నడుపుకున్నటువంటి ఒక ఉత్తమ స్త్రీని ఉత్తమ నాయకి అంటారు. సరే, మధ్యమ నాయకి అంటే ఏంటంటే, మధ్యమ అంటే మగడుగా తిట్టినప్పుడు తిను కూడా దూషిస్తుంది, తను పొగిడినప్పుడు తిను కూడా పోషిస్తుంది. అంటే సమానత్వాన్ని కొంచెం మెయింటైన్ చేసినటువంటి నాయకి మధ్యమ నాయకి. సరే, అధమ నాయకి అంటే ఏంటంటే ఉత్తమ, మధ్యమ, అధమ. అధమ నాయకి అంటే తను పొగిడినా కూడా తిడుతుంది, తను ఏమన్నా కూడా తిన్ను వ్యతిరేకిస్తుంది. ఇటువంటి నాయకులు ఉత్తమ, మధ్యమ, అధమలాగా. అలాగే మనకి ఎటువంటి స్వీయ, పరకీయ, సామాన్య. మరి ఈ ఇంతముడికి అయిపోయిందా ఏంటంటే, ఇంకొకటి ఉంది మనకి చక్కగా వయసు రీత్యా. అంటే ముగ్ధ, మధ్య, ప్రౌఢ. ముగ్ధ స్త్రీ అంటే అన్మ్యారీడ్ గర్ల్ కానీ టీనేజ్ గర్ల్ కానీ, అంటే వయసు రీత్యా చెప్పుకున్నటువంటి నాయిక అవస్థలు అన్నమాట. ఇవన్నీ కూడా ముగ్ధ, మధ్య, ప్రౌఢ. టీనేజ్ గర్ల్స్ లేదా అన్మ్యారీడ్ గర్ల్స్ అని అన్నీ కూడా ముగ్ధ స్త్రీ అంటారు. సరే, మధ్య స్త్రీ అంటే టీనేజ్ దాటిన తర్వాత కానీ మ్యారేజ్ అయినటువంటి ఆ స్త్రీని కానీ పెళ్ళైన తర్వాత వివాహం అయిన తర్వాత ఆ నాయకిని మధ్యమ స్త్రీగా పరిగణిస్తుంది శాస్త్రం. మరి ప్రౌఢ అంటే ఏంటంటే మ్యారేజ్ అయ్యి పిల్లలు కూడా ఉండి అంత సంతానంతో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ యొక్క అవస్థని, స్త్రీ భేదాన్ని కానీ ప్రౌఢ నాయకి అంటారు. అంటే వయసు రీత్యా ముగ్ధ, మధ్య, ప్రౌఢ. మరి స్వీయ, పరకీయ, సామాన్య అంటే స్త్రీ యొక్క క్యారెక్టర్ని బట్టి వాళ్ళు స్వీయ, పరకీయ, సామాన్య, ఉత్తమ, మధ్యమ, అధమ అలాగా చెప్పడం జరిగింది శాస్త్రం. మనం చెప్పట్లా, మనం చెప్పింది కాదండి, శాస్త్రం అలా చెప్పింది. అలాగే మరి ఇంతమటుకు నాయకులు అయిపోయినాయా, మరి ఏంటి అని అన్నప్పుడు మళ్ళీ కూడా కావ్యంలో చక్కగా ప్రతి నాయకి యొక్క అవస్థ రాస్తున్నారు. అది ఏంటి అవస్థలంటే, స్త్రీ అష్టావిధ నాయికలు. అంటే 8 విధాలైనటువంటి నాయికలు, అష్టావిధ నాయికలు. స్వాధీనపతిగా, వాసక సజ్జిక, రఘోత్కంఠిత,
విప్రలబ్ధ, ఖండిత, కలహంత్రిత, పోషిత భద్రుక, అభిసారిక. ఈ నాయికలన్నీ కూడా అష్టావిధ నాయకులు. మరి ఆ నాయకులు ఏంటండి, ఈ నాయకులు ఏంటండి అని కాదు. ఈ నాయకులు అంటే మనం కవులు కావ్యాల్లో వాళ్ళు రాసినటువంటి ఈ నాయకుల యొక్క అవస్థలన్నీ కూడా మనకి ప్రస్ఫుటమవుతాయి. మనం నృత్యం చేసేటప్పుడు ఓహో మనం వాసక సజ్జిక నాయకుని ఇలా నేర్చుకుంటున్నాము, లేదంటే స్వాధీనపతిక నాయకుని ఇలా నేర్చుకుంటున్నాము అని మనకు ఒక మంచి అవగాహన ఏర్పడి అభినయం బాగా ఎక్కువగా చేయడం కోసం వాళ్ళందరూ కూడా చక్కగా ఇలాగా మనకి తెలియచేయడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు ఇది నేర్చుకోవడం వల్ల మనకేంటి, లేదా ఇది చదవడం వల్ల మనకేంటి అని అనుకుంటారు. అలా కాదు. కావ్యాల్లో అంటే లెర్నింగ్ స్టేజీ కాకుండా ఇంకా పెద్ద స్టేజెస్కి వెళ్తున్న కొద్దీ ఆ నాయక లక్షణము, ఈ కావ్యంలో రాసినటువంటి పదాల యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా మనం మనసులో అర్థం చేసుకొని భావ ప్రకటన ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే భావ ప్రకటన చేశామో అప్పుడే మన నృత్యం రసజ్ఞత పొందుతుంది. అంటే నృత్యం చేసింది ఆహా ఎంత బాగా డాన్స్ చేశారు అనడానికి చక్కటి అవకాశం అన్నమాట మనకి. అలాగే ఇప్పుడు మనం నాయకుల గురించి వెళ్దాం. నాయికలు గుర్తుపెట్టుకోండి, ఏదో నాయకులు అని కాదు, నాయకులు వేరు, నాయికలు వేరు. అంటే స్త్రీ యొక్క గణాలను బట్టి వాళ్ళు కొన్ని లక్షణాలు రాశారు. ఈ వాళ్ళు అలాగే కవులు కూడా కావ్యాల్లో ఇలాగే వర్ణించడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి పదాల్లో, జావళీల్లో, కొన్ని మంచి శ్లోకాల్లో కానీ, అష్టపతుల్లో కానీ, ఇవన్నీ కూడా తర్వాత పదవర్ణాల్లో కానీ, ఇవన్నీ కూడా దరువుల్లో ముఖ్యంగా మనకి ప్రస్ఫుటమవుతాయి అన్నమాట. అంటే మనం తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, చేయడానికి కూడా ఇంకెక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్వాధీన పతిక అంటే యాక్చువల్గా దాంట్లోనే ఉంది స్వాధీన పతిక. పతి స్వాధీనంలో ఉంటాడనమాట. స్వాధీన పతిక అంటే సపోజు మనం బలాన్ టైంకి బలాన్ చోటుకి వెళ్దాం, లేదంటే రేపు బలాన్ చోటుకి వెళ్దాం వీడే ఆర్డర్ వేస్తుంది. ఈ ఆర్డర్ ప్రకారం ఆయన ఎస్ అనాల్సిందే. ఎస్ అనకపోతే అది ఇంకో నాయక అవుతుంది. స్వాధీన పతిక అంటే పతిక తన స్వాధీనంలో ఉంటుందన్నమాట. తను చెప్పినట్టుగా పతి వింటాడు. అటాని చెడు భావం కాదు, తను చెప్పినట్టు ఉంటాడనమాట. అలాగా స్వాధీన పతిక నాయక లక్షణం అనమాట. తర్వాత వాసక సజ్జిక నాయక ఏంటంటే ప్రియుడు వచ్చేటువంటి వేళ్లను గమనించి ఆ వేళను అంటే గమనించడం కాదు, యాక్చువల్గా ప్రియుడు వచ్చే వేళను చూసుకొని తను అలంకరించుకొని, అలాగే కేళికా గృహమును అలంకరించి తను ఎదురు చూసేటువంటి నాయకి వాసక సజ్జిక. అంటే రూమ్ అంతా కూడా చక్కగా డెకరేట్ చేసుకొని తను కూడా అలంకరించుకొని నీట్గా ప్రియుడి కోసం వాకిట ఎదురు చూస్తూ, లేదండి ఇంకా వస్తున్నాడా లేదా అని తన చెలికెత్తెలతో ఏమ్మా ఎక్కడున్నాడు, వచ్చినప్పుడు గక్క నాకు తెలిసే నేను ఇక్కడే ఉన్నాను, లేదు తను ఎదురు చూస్తుంది ఆ కేళికా గృహం దగ్గర అన్నీ కూడా అలంకరించుకొని పూలతో కానీ అదే పరిమళాలతో సుగంధ ద్రవ్యాలతో అన్నీ కూడా అక్కడ డెకరేట్ చేసుకొని తన కేళికా గృహం దగ్గర ఎదురు చూసేటువంటి నాయకి వాసక సజ్జిక నాయకి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా రాగం తానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.